ఇట్ ఈస్ క్వైట్ సక్సెస్ఫుల్, పెద్ద హిట్ కదా. అవును. సో అదొక ఇది అంటే ఒక మీకే ఈ ఒక్కటి ఒక అద్భుతం నా జీవితంలో. ఈ యొక్క బ్లాక్ ఏదైతే నువ్వు అడిగావో నేను చెప్పాను, కానీ ఇంత వివరంగా ఎప్పుడు చెప్పలేదు ఎవరికి. అదే ఒక ఒక చేజారిన ఒక అవకాశాన్ని మళ్ళా నాకు నటుడుగా దాన్ని నేను ఇష్టంగా చేయడం, అది సక్సెస్ అవ్వడం అనేది అంటే ఒక బ్లాంక్గా ఉన్న, చాలా కాలం బ్లాంక్గా ఉన్న ఆ ఖాళీ పరిపూర్ణంగా పూరించబడింది. ఇది కథ. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అంటే నటుడుగా చేజారిన అవకాశం రచయితగా గురింపబడింది. నటుడుగా గొంతు ద్వారా ఇంకో నటుడికి అంటే నేనే చేస్తున్నానేమో. ఈ ప్రాసెస్ లో మళ్ళీ సుహాసిని గారు కలిసారా మళ్ళీ? అక్కడికి వెళ్ళగానే ముందు అమ్మ ఇట్లా వచ్చాను చేస్తున్నాడా, వెరీ గుడ్ అండి, సంతోషం. సినిమా ఫంక్షన్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ వచ్చింది కదా. అవును. ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను వచ్చాను. ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఆల్ ద ఆర్టిస్ట్ అందరూ చేసిన వాళ్ళే కదా అందులో, నాతో ఏదో విధంగా. విక్రమ్ దగ్గర నుంచి విక్రమ్ అయితే మరీ నువ్వు విక్రమ్ ఇక్కడ ఇంటి పక్కన అక్కడ గ్యాస్ ఇది చౌరస్తా ఉంది చూడు. అవును. ఒక డైరెక్టర్ వాడిదో మంచి కథ, ఇదొక కొత్త ఎవరు తెలియని అంటే చెప్పిన ఆడి పేరు గుర్తులేదు, కానీ ఒక డైరెక్టర్, అతను ఒక ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ నాకు మిత్రుడు. ఇతను నాకు తెలుసు. ప్రొడ్యూసర్ అయితే నాకు బాగా ఫ్రెండ్. అప్పట్లో దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి. శివపుత్రుడు కన్నా 5 ఏళ్ల ముందు అనుకో. ఓకే. వాడు ఏమన్నా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి ఇట్లా ఫలానా వాడు కథ చెప్తున్నాడా రా, ఆ కథ నువ్వు కూడా విను, నువ్వు ఓకే అంటే సినిమా తీస్తా, లేకపోతే చేయను. మనం నాకు ఇది ఇలా పెట్టావంటే అంటే లేదు, మరి నాకు పెద్ద ఐడియా లేదు సినిమా ఇండస్ట్రీ. సరే అని వెళ్ళి కథ బాలే వాడు ముందేం చెప్పలేదు, కానీ అంతా అయ్యాక ఏంటంటే మొత్తం పోతాయి డబ్బులు. నా బాత నా మిత్రుడు అండి, నువ్వు నా ప్రొడ్యూసర్, నువ్వు ₹1 కోటి దాని మీద పెడుతున్నావు, నాకు తెలుసు అది పెడితే పోతుందని. ఏం చెప్పాలి నేను? అంతే కదా. అతను శ్రేయస్ కోరేవాడు అయితే చెప్పేశారు కదా. 32 కాదు, కోటి అదే అప్పట్లో. వెంటనే కష్టం, ఈ కథ కష్టం. అతను ఇంతకన్నా అద్భుతం కథ చేస్తే ఓకేమో, ఈ కథ కష్టం, కట్ చేస్తే అదే మాట అతను చెప్పేశాడు. చెప్పేటప్పుడే సహజంగానే వాడిని నేను పెట్టాడు, భరణి నచ్చలేదు కాబట్టి తీయట్లేదు అనేది చెప్పుంటాడుగా. అంతే. అతను నాకు ఉత్తరం ఏం రాశాడంటే, విక్రమ్ కాదు డైరెక్టర్, ఎవరో కొత్త డైరెక్టర్, ఎవడో డైరెక్టర్, ఈ పేరు అతను నాకు ఏముత్తరం రాశాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేసేసిన తనికెళ్ళ భరణి గారికి అంటూ మొదలెట్టాడు. అసలు నా నోటికాడికి వచ్చిన కోడి తీసేశారా, అది ఇది మీ శాపనార్థాలు అవన్నీ. నేను ఆత్మకు ఒకటే చెప్పుకున్నా, నువ్వు తీస్తావు, ఆడదు, ఇద్దరికి నష్టం. ఇప్పుడు ఒకటికి లాభం, ఇంకొకటికి నీకు నష్టమే కదా. సినిమా ఆడకపోతే నిన్నెవరు పెట్టుకుంటాడు? అంటే నీ ఫ్రెండ్ రెండోది ఇతన్ని కూడా ఒక విధంగా కాపాడి, చెత్త సినిమా తీయకుండా ఇంకో మంచి సినిమా చేసుకోవాలి. సో కొన్నాళ్ళు అతను చాలా బాగా సహజంగా నేను ఇంతకంత పడినా అంతకన్నా 100 రెట్లు పడి ఉంటాడు. అంటే డైరెక్టర్ అది అయిపోయింది. మళ్ళా వాడే ఆ డైరెక్టరే రియలైజ్ అయ్యి, లేదు సార్ అప్పుడు తప్పు, చెత్త కథ, అందువల్ల మీరు అన్నారు కదా, ఓకే ఈసారి ఇంకొక మంచి కథ తెచ్చా, ఈసారి నన్ను ప్రొడ్యూసర్ కాదు, ఆల్రెడీ సినిమా తీస్తున్నాడు, మీరు వేషం వేయాలి. నేను ఎందుకనే, నేను యాక్టర్ తప్పకుండా. సరిగ్గా ఇక్కడే మన ఇంటికి వాకబుల్ రోడ్డు మీద గణపతి కాంప్లెక్స్కి యువతల షూటింగ్. ఏం చెప్పాడంటే, సార్ నేను కుర్రాళ్ళతో తీస్తుంటాను సార్, మీరు లంచ్ టైమా ఇక్కడే కదా, మీరు భోజనం చేసి మీరు ఆరాంసే రండి అన్నాడు. నేను వచ్చా. ఈ 4 కుర్రాళ్ళు ఒకడు ఈ మన విక్రమ్ కొంచెం విక్రమ్తో ఇంకో సినిమా చేశారు 9 నెలలు, సౌందర్య. అట్లా విక్రమ్ ఒక చిన్న స్థాయి నటుడు ఆ టైంలో, ఒక జూనియర్ ఆర్టిస్టే అనుకో, 4లో ఒకడు. అందులో
సౌందర్య ప్రధాన పాత్ర, ఈయన ఓ డమ్మి మొగుడు. అయిపోయింది. అయిపోయింది. మీరు చెప్పిన దర్శకుడు నటుడు కూడా నటుడుగా ఓన్లీ దర్శకుడేనా? కొన్నాళ్ళకి ఈ సినిమా ఆడలేదు, అసలు అవ్వలేదు, వాడు చచ్చిపోయాడు. సూసైడ్ చేసి చచ్చిపోయాడు. డైరెక్టరా? బాత్రూమ్ గడిగే యాసిడ్ ఉంటుంది కదా, అది తాగేసి. ఓకే. బాధపడ్డాం, ఏం చేయగలం, అయిపోయింది. ఎప్పుడు ఆ టైంలో అదే ఆ సినిమా మేము చేసిన సినిమా రిలీజ్ అవ్వలే, అదే పూర్తి కాలే, పూర్తి కాలేనే పోయాడు. అది తెలిసిపోయింది అందరికి. అయ్యో అనుకున్నాం, బాధపడ్డాం, అయిపోయింది. ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళ 7 ఏళ్ళు శివపుత్రుడు. అది ఎక్కడ శివపుత్రుడు కాదు, శివపుత్రుడికి నేషనల్ అవార్డు వచ్చేసింది. అప్పటికి వచ్చేసింది. అందరూ అంటున్న టైంలో నేను సాంబా సినిమా కోసం కారైకుడి వెళ్ళాం. మన జూనియర్ ఎన్టీఆర్ సాంబా. అక్కడ ఉన్న పెద్ద హోటల్ ఒకటే, అందులో మనకు రూమ్ ఇచ్చారు. కింద విక్రము వేరే సినిమా కోసం వచ్చాడని తెలిసింది. మనకు పరిచయం కదా, వెంటనే ఫోన్ చేసి ఐ వాంట్ టు మీట్ అని చెప్తే జిమ్లో ఉన్నాడు. తర్వాత 1 గంట తర్వాత రమ్మన్నాడు. నేను వెళ్ళా, చాలా కావాలించుకుని, నేను వెరీ గ్రేట్, ఐ హావ్ సీన్ దిస్ ఫిల్మ్, చాలా నేను చూశాను ఈ సినిమా, తెలుగు చక్కగా బాగా మాట్లాడతాను. అయ్యో చాలా సంతోషం సార్ మీరు రావడం, నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం వచ్చాను, ఇలా సో వీ హ్యావ్ అప్పుడు చేశాం కదా, ఇప్పుడు చేసాం. అతను మాట అన్నాడు, అవును సార్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఆ సినిమా చేసి 5 years దాటేసింది కదా, అది సినిమా ఆగిపోయిందని నాకు తెలిసింది, కెన్ వీ హెల్ప్, ఇప్పుడు నేనేమన్నా హెల్ప్ చేయను అతనికి, ఆ డైరెక్టర్కి. సార్ ఆ డైరెక్టరే పోయాడు సార్ అని చెప్పా. విక్రమ్ యొక్క గొప్పతనం చెప్పండి, అది గుర్తుపెట్టుకుని మనం ఏమైనా హెల్ప్, ఆర్థికంగా ఇప్పుడు బాగున్నా కదా నేనేమైనా హెల్ప్ చేస్తే ఆ డైరెక్టర్కి ఏమన్నా మళ్ళీ ఆ సినిమా బయటకు వస్తుందా, ఆ లైఫ్ ఏమన్నా అంటే అసలు లైఫే లేదు సార్, వాడు డైరెక్టర్ పోయాడంటే బాధపడ్డాడు అన్నమాట. అట్లా అదొక ఎపిసోడ్. సో అతను మంచి మనసు కాదు, ఒక ఎలాంటి మంచి మనసు తెలిసింది మీకు కూడా. అదే చాలా సాత్వికుడు, మంచి హెల్పింగ్ నేచర్. ఈ మాట అనరు కదా ఎవరైనా. అవును, అవసరం లేదు కదా యాక్చువల్గా. పైగా అయిపోయింది ఎప్పుడో, పైగా అందులో తన చిన్న వేషమే, సోలో హీరో కూడా కాదు, నలుగురిలో ఒకడు, ఒక విధమైన జూనియర్ ఆర్టిస్ట్ అండి. అలాంటిది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఈ మాట మనం ఏమైనా హెల్ప్ చేసి ఆ సినిమాని బయటపడేస్తే డైరెక్టర్కి ఏమైనా ఉపయోగం. అది మంచి హృదయం అది. సో మళ్ళీ ఆ చక్రం అలా తిరిగి పొన్నియిన్ సెల్వన్కి ఒక రైటర్గా వచ్చినప్పుడు అది నేను ఈ సంగతి చెప్పాను కదా, కానీ పాపం ఏదో ఇస్తా గుర్తు తెచ్చుకుని ఇట్లా కలిసినప్పుడు చెప్పానేమో, అతని కళ్ళలో నీళ్ళు తిరిగి వేదిక ముందు కూర్చున్నాడు. ఓకే, నైస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, మహానుభావుడు. అంటే ప్రతిభ ఒకటి, పేరు వచ్చేసింది, డబ్బులు వచ్చేసినా కూడా అహంకారాన్ని అండర్ ప్లే చేయడం అనేది అంటే తెలియకుండా వచ్చేస్తుంటుంది. నన్ను నేషనల్ అవార్డు వచ్చేసింది అంటే ఇంకా కొమ్ములు ములిచేస్తుంటే ఎట్లా, అసలు అలా ఉండడం అనేది గొప్ప విషయం కదా అంటున్నాను. అవి నేర్చుకోవాలి మనం. అంటే హంబుల్నెస్ అనేది చాలా చాలా గొప్పగా అనిపించింది నాకు. కొంతమంది ప్రాక్టీస్తో వస్తుంది, కొంతమందికి జీన్స్లోనే రావచ్చు, అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే గుణం. తర్వాత మీరు తెలుగు సినిమాలో శివుడు అంటే ఎవరికైనా గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు తనికెళ్ళ భరణి. అదే ఏమిటంటే, నేను ఆటగదరా శివ రాసిన తర్వాత ఆ బుక్ ప్రింట్ అయ్యాక చాలా సందర్భాల్లో నేను అది పాడడం జరిగింది. అది పాడడం కూడా అంటే నేనేం గాయకుడిని కాదు, చాలా తమాషాగా ఒక సంఘటన, చాలా సీరియస్ సంఘటన. నేను రోజు స్నానం చేసి వెళ్ళి దేవుడి దేవ నమస్కారం చేసుకుంటాం, ఒక శివుడి మీద కొంచెం నీళ్లు పోసి అభిషేకం చేస్తాను, అంతవరకే. నేనే పెద్ద శివభక్తుడిని అయిపోయి సాత్సం కాదు, అట్లా ఏం లేదు. భక్తి అనేది అందరి జీవితంలో ఒక భాగంలాగే నాకు కూడా అంతే. ఏం జరిగింది ఆ రోజు, నేను న్యూస్ చూస్తే శబరిమలలో ఒక శిఖరం కూలిపోయి 200 మంది తెలుగు వాళ్ళు చచ్చిపోయారు. ఆ న్యూస్ అది ఎప్పుడు, ఏ సంవత్సరం? అబ్బో 99లో రాశాను నేను, అంటే 98 ఆ ప్రాంతాల్లో. 98. ఓకే. నాకు మనం చాలా, నేను 10 సార్లు వెళ్ళా మా గురువుగారితో.
అది అప్పట్లో సినిమా వాళ్ళందరూ రాళ్ళపల్లి గారి కోసం. రాళ్ళపల్లి గారితో వెళ్ళేవాడిని, అదే అదే 10 సార్లు వెళ్ళా. అంటే నాకు అనుబంధం ఉంది. ఏ శిఖరం కూలి ఇంతమంది చచ్చిపోయారు ఇదేంటని ఒక విధమైన బాధ కలిగి అప్పుడే అప్రయత్నంగా నా నోట్లోంచి ఆటగదరా శివ, ఆటగద కేశవ అట్లా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆసువుగా వచ్చింది అది. ఆసుగా తర్వాత ఆటగదరా నీకు అమ్మతోడు అని తర్వాత ఒక 22 రోజులు ఒక విధమైన జ్వరం లాగా ఇది రాయాలి ఆటగదరా శివ వచ్చింది. నేను అప్పటికి నాకు సంగీతం అంటే ఇష్టం. మా వీణాపాడి మ్యూజిక్ డైరెక్టర్ అతనితో హార్మోనియం నేర్చుకోవడం ప్రారంభమై 1.5 year అయింది. అప్పటికి మధ్యమావతి రాగంలో నేను మాస్టర్ చేసా. అంటే ఇక్కడ కూర్చునేవాడు ఇక్కడే కింద, షూటింగ్ లేకపోతే లంచ్ వరకు కూర్చునే ఉండేవాడు. అట్లాగా 7 గంటలు ప్రాక్టీస్. సో ఆ పర్టికులర్ మధ్యమావతి రాగం మీద కమాండ్ వచ్చింది. ఈ ఆటగదరా శివ అదే రాగం. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు, ఆటగదరా మన్ను, ఆటగదరా, ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు, ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, ఆటగదరా మన్ను, ఆటగదరా మిన్ను, మిథ్యలో ఉంచి ఆడే, మధ్యలో కాదు మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆటగదరా శివ, ఆటగదవే కేశవ. ఫస్ట్ నాకు గురుతుల్యుడు, నాకు మహా ఇష్టమైన మా వేటూరు గారి దగ్గర తీసుకెళ్ళి సమర్పించారా? పరమాద్భుతంగా ఉంది ఆయన. నాకు ముందు మాట రాసేవాడు సార్, రాసిచ్చాడు సీతారామ శాస్త్రి. ఒరే నీకు మాట కాదురా పాటే రాసిస్తాను అని అన్నమాట అని ఒక పాట రాసిచ్చాడు. జొన్న విత్తుల సామవేదం ఎవరైతే శివతత్వం మీద రాసిన వాళ్ళందరికీ వెళ్ళి ఆ తర్వాత ఆ బుక్ ప్రింట్ అయింది. ఆ బుక్ ఆవిష్కరణకి చిరంజీవి గారితో చేద్దామని, అది కుదరలేదు. ఎందుకంటే ఆయన కూడా రాజస్థాన్లో షూటింగ్ చేయాలి. ఈ రకరకాల కారణాల వల్ల బుక్ అయితే ప్రింట్ అయిపోయింది, డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఇది నువ్వు అన్నది అన్నమాట ఇండస్ట్రీలో శివుడికి పిఆర్ఓ టైపులో తయారయ్యన్నమాట. అంటే శివుడికి ఇది బాగుంది, శివుడికి పిఆర్ఓ. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా కావలించుకుని శివోహం అంటాడు. బాలకృష్ణ గారికి ఈ పుస్తకం పంపిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 సోమవారం పొద్దున ఫోన్ చేసి ఆయన పాడడం వినిపించాడు. ఆయన పాట వినిపించాడు ఫోన్లో. మీరు రాసింది? నేను రాసింది పాట చాలా బాగుంది బాగా. అట్లా మాకు అట్లాగా కొంచెం మన సినిమా వాళ్ళ కోసం కూడా నేను ఈ కార్యక్రమాలు చేసాం. ఆల్ ఓవర్ అందులో ఒక మాట రాశా, ఇది అప్రయత్నంగా నాకు లభించిన దీన్ని ప్రపంచమంతా చేయాలని ఒక సత్సంకల్పం. ఫస్ట్ నేను బ్రహ్మానందంగా వినిపించా ఫస్ట్ అవగానే. అది సాహిత్యం వాడికి ఇష్టం. అరే చాలా బాగుందిరా చాలా బాగుందని ఎంకరేజ్ చేశాడు. దానికి ఇక మధ్యమావతి దాకా వచ్చింది. రాగం వీణాపాణి కట్టాడు, నాకు మృదంగం వేణు, మా సితారేమో ఆయన పేరు మా చేబిఎం డాక్టర్ శ్రీనివాసన్, అప్పుడు మా సుదర్శన్ గారు మాకు వచ్చి తాళం వేస్తుండేవాడు. ఇక్కడే ఇవంతా ఇక్కడ పుట్టింది, ఇక్కడ అటువైపు మన గుండు సుదర్శన్ గారా. అతను కూడా ఈ టీం అంతా కలిసి మేము ఆల్ ఓవర్ మేము దుబాయ్, షార్జా ఇవన్నీ వెళ్ళాం. ఈ కచేరీ ప్రపంచంలో నేను మాత్రం తీసుకెళ్ళింది మొత్తం. నేను కొన్ని చోట్ల వాళ్ళు తీసుకెళ్ళాను, కొన్ని చోట్ల నేను ఒక్కడనే వెళ్ళి ఏ సాహిత్య సభ నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు ఆటగదరా. అక్కడ లోకల్గా మ్యూజిషియన్స్ ఉంటే వాళ్ళతో పాడిస్తా, లేకపోతే. అంటే మీరు నాటకాలు రాసే కాలంలో గార్ధభాండం కానీ గోగ్రహణం కానీ ఎలా తిరిగాయో, సో మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా ఇది నాటకాలు చూసేవాళ్ళు ఒక లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. దీనికి అట్లా కాదు కదా. అదేంటంటే తెలుగు ప్రాంతంలోనే తిరిగింది ప్రపంచం అంతా, ఆల్ ఓవర్ గ్లోబ్ అండి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, మొత్తం అన్ని ఈ కంట్రీస్. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడంతా
అలా విస్తృత ప్రచారం జరిగింది ఆటగదరా శివాకి. ఇంకా అది ఇంకా సినిమా ద్వారా కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను జేసుదాస్తో పాడించా, ఆయనతో పాడించా. మన మిథునంలో లాస్ట్ ఫేజ్లో ఆయన ఇప్పుడు నేను పాడిందని ఆయన పాడాడు. దాంతో ఇంకా అసలు అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది. మీకు కేదారులో వరదలు వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు కదా కేదార్నాథ్లో. అవును, అప్పుడు టీవీలో ఇదే వస్తుండేది. అంతకుముందు భగవద్గీత వేస్తుండేవాళ్ళు, ఇప్పుడు ఆటగదరా శివ వేయడం ప్రారంభించారు. అట్లా అది అంత ప్రాచుర్యం, అదొక అనుగ్రహంగా భావిస్తాను. అది గొప్ప విషయం కదా. మీరు రాసింది ఆ శివుని మీద, శివతత్వం మీద అంత ప్రాచుర్యానికి నోచుకోవటం. సింపుల్ పదాలు, జనానికి ఏమైనా ఇబ్బంది లేని పదాలు, అందరికి వెంటనే అర్థమయ్యే పదాలు. ఇప్పటికీ అది ఎక్కడో చోట మోగుతూ ఉండటం అనేది చాలా చాలా చోట్ల చాలా ముఖ్యంగా అందరూ అడుగుతుంటారు పర్మిషన్, మేము పాడుకుంటామండి. అసలు రాసిందే పాడుకోవడానికి కదా. అమెరికాలో కానీ అక్కడ ఇక్కడ యూరప్ ప్రత్యేకంగా దీనికి మొన్న ఒమన్లో ఆటగదరా శివ కోసమే పిలిచారు. అక్కడ నేను వెళ్ళేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ అనుకున్నా, వేదిక మీద పెద్ద శివలింగం ఒమన్లో. ఒమన్, ఓకే. అక్కడ మొత్తం 2000 మంది ఆడియన్స్ ఆటగదరా శివ కచ్చేది. ఎంత మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు, అది వర్ణనాతీతం. ఒమన్లో అదే అసలు మన ప్రాంతం కాదు, ఇస్లామిక్ గల్ఫ్ కదా, గల్ఫ్ కంట్రీలో అలాంటి ఎదురాపించడం అనేది. అలాంటి ఆయన మీరు ఎంతో ఇష్టంగా ఒక శివభక్తుడి కథ రాసుకున్నారు. భక్త కన్నప్ప సునీల్తో చేయాలనుకున్నారు. అవునవును. సో సంభవ్ ఏదో కారణాల చేత మీ దగ్గర నుంచి మోహన్ బాబు గారు కొనుక్కున్నారు, మీరు ఇచ్చేశారు. ఈరోజు అది ఒక పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. మంచు విష్ణు 100 కోట్ల పైనే అంటున్నారు. ప్రభాస్ చేస్తున్నాడు అని వింటున్నాం, ఒక మోహన్ లాల్ చేయబోతున్నాడు అంటున్నాం, శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు. అంత పెద్ద ప్రాజెక్టుగా అది రాబోతా ఉంది. సో మీకేమనిపిస్తుంది? అంటే మీరు ఎంతో ఇష్టంగా, అది మీ ప్రాజెక్ట్, మీ కళల ప్రాజెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు కదా, అది ఎలా ఎందుకు ఇచ్చారు అసలు మోహన్ బాబు గారికి? ఉంది అది మన వాళ్ళు కావాలని మీరు డైరెక్ట్ చేయాలనుకున్నాను, కానీ ఒక దశ తర్వాత దాని ప్యాన్ పెరిగిపోయేటప్పటికి మనంతా మిథునం బ్యాచ్ అంతా చిన్న చిన్న సినిమాలకే మనం తప్ప. సో ఇలా ఆటగదరా శివతోటి ఎంతో ప్రాచుర్యానికి నోచుకున్నారు. ఒక రచయితగా కెరీర్ ప్రారంభించిన మీరు శివతోటి నటుడుగా నానాజీ క్యారెక్టర్లో, ఇప్పటికీ మీ పేరు కంటే నానాజీ క్యారెక్టరే. అవును, అదే కదా. ఇప్పుడు సాక్షి రంగారావు, వెన్నెనాడే నిర్మల, ఇవన్నీ సినిమాలతో ఇంటి పేరు అయిపోయిన సందర్భం. అప్పుడు కొన్నాడు నానాజీ అనగానే మిమ్మల్ని చూస్తే నానాజీ అనేవాడు. అదే. సో మీ ఒక పెద్ద పండిత కుటుంబం, ఆ వారసత్వం ఉంది కదా. ఎవరు? దివాకర్లు దివాకర్లు మా ప్రపితామహులు ఆయన. అదే. సో అలాంటి కుటుంబానికి పుట్టి ఒక సినిమా రంగంలో ఇలా మేకప్లు వేసుకుంటా ఏం లేదు. మనకి అంత విద్వత్ అవ్వలేదు, చదువు అవ్వలేదు బేసిక్గా. అందువల్ల నేను ఇటు మా వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, నాకు ఒక్కడికి అవ్వలేదు. అందువల్ల నాటకాల వైపు మా గురువు గారు, లేకపోతే అంతా చాలా చిల్లర తిరుగుడే. మా రాళ్లపల్లి గారికి లేకపోయి ఉంటే నా రంగం ఏమయ్యేదో నాకు తెలియదు. అంటే రాళ్లపల్లి గారు మిమ్మల్ని కుదురుగా, అంటే నాకు నాటకాలండి. ఇప్పుడు మనం ఏ రంగంలో, ఇప్పుడు మనకి చదువు రాదు, స్పోర్ట్స్ లేదు, ఈ గుండాలు వాళ్ళతో స్నేహం, హైదరాబాద్ కాదు ఇక్కడే చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. ఇక అన్ని దుర్వ్యసనాలు, సిగరెట్. అప్పుడు నాన్నగారు ఏం చేసేవారు? రైల్వే క్వార్టర్, రైల్వే ఎంప్లాయ్ కదా. అదే రైల్వే క్వార్టర్స్ లో మీరు ఆ వెనకాల ఇదంతా. అంటే మనం ఎలా మారుతాం అనేది మన పుట్టుక కాదు, దానికి కారణం మన వాతావరణం. నువ్వు ఎక్కడ పెరిగావు అనే దాన్ని బట్టి నీ ఫ్రెండ్స్, సో అక్కడంతా మెల్లిగా నెగిటివ్ అంతా అయిపోయి అదే బాగుందేమో. ఆ స్థాయి నుంచి ఎబ్బుకుని ఒక వెలుగులాగా, టార్చ్ లాగా. బాగా ఫేమ్ ఉండేదా? లేదు కాదు అదే గుండాలతో తిరగడం. ఇంకా అసిస్టెంట్ పొజిషన్లో ఉన్నాం మనం, అప్రెంటిస్లే. ఓకే. అందువల్లే ఒక్కసారి ఫేమ్ రాలా. ఇంకా ఫేమ్ వస్తే అటు నుంచి అటే, ఫేమ్ అంటే జైలుకి వెళ్ళడమే. అంటే అప్రెంటిస్ ఎప్పుడైనా ఒకటే,
నెగిటివ్నెస్ ఈజీగా ఆకర్షిస్తుంది, తేలిక. చాలా ఏం లేదు, ఎలా 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 ఆకర్షించబడతారో చెప్తా. మేమందరం ఫ్రెండ్స్, మేము చదువుకుంటున్నాం అనుకో, ఎవడో ఇలా వచ్చి పాన్ షాప్ దగ్గర అన్నాక పాందే అనగానే వాడు అన్నాక పాన్ అంటే వాడు ఏ అన్నా ఈ 1,00,000 మంది అన్నాలు ఉంటారు. 1980లోనా? 70s అనగా కట్టేసి ఇచ్చేస్తే నేను కేక్ సిగరెట్దే అనేవాడు. వీడికి వాడు ఇచ్చేవాడు, డబ్బులు లేవు, ఫ్రీ. ఇది బాగుంటుంది కదా. అది ఆడియన్స్ ఎట్లుంటుంది ఇది, వాడు ఇలా వచ్చి అన్నాక పాందే నేను కేక్ సిగరెట్ది అంటే ఏం మాట్లాడి కిక్కురు మనకుండా ఇచ్చేసి సార్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే మాకు ఇదేమో మనమేమో